అందరికీ జై శ్రీరామ్. 3 రోజులుండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. కొద్ది వర్షం అయితే తగ్గినట్టుంది. ముంగలెళ్తే చెప్పలేము, ఇంకా రావచ్చు. వెనకాల మాత్రం కర్రేగా మబ్బులు ఉన్నాయి. సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు తీసేస్తాం మొత్తం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. మధ్యలో వర్షం కురుస్తుందా ఏమో అయితే మనకు తెలియదు. చాలా 3 రోజులు అసలు ఏంద్రా ఇది. నార్త్ ఈస్ట్లో కూడా అట్లే ఉంటే అక్కడనే అయిపోద్ది 5-6 నెలలు నాకు తెలిసి. ఇట్లుంటే ఇంకా వర్షం వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి. ఏం చేయలేం కదా, వెళ్ళిపోవాలి అంతే. ఏం రా నాయన, చల్లగా ఉంది. కాళ్ళకి రెయిన్ కోట్ గీట తీసుకోవాలి. వర్షమే వర్షం, చల్లగా ఉంది గాలి మాత్రం. చూద్దాం. కిలోమీటర్ వెళ్ళాలో ఏమో, ఈరోజు ఎట్లా అవుతుందో ఏమో. వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకు వచ్చేసి ఇంకా ముగ్గురు సైకిల్ రైడర్స్ అయితే పరిచయం అవుతున్నారు. ఇటు నుంచే ఏమో మరి మనకు తెలియదు. చూసుకోవాలి. హాయ్ भाई, कहाँ से हो? हम लोग असम से भैया. पूरा तीनों असम से? और 4 लोग आ रहे हैं क्या? और 4 लोग आ रहे हैं. कहाँ जा रहे हैं? केदारनाथ. अच्छा, तीनों एक ही साथ आए हो? असम से किधर का? लक्का. और दूसरा हो गया? आप लोग किधर से हो भैया? हम हैदराबाद से. और 12 ज्योतिर्लिंग कर रहे हैं क्या? इतना ना 2028 को रहेंगे हम लोग 12 ज्योतिर्लिंग. आगे केदारनाथ जाके रिटर्न आएगा. कितना दिन हुआ है? 11 दिन हुआ है. 11 రోజులు అవుతుందంట వీళ్ళకి. కేదార్నాథ్ అయితే వెళ్తురంట వీళ్ళు. వాళ్ళ సైకిల్స్ అక్కడ పెట్టిరు. क्या कुछ बोलोगे? क्या बोलेंगे भैया, आप लोग अच्छे से जाइए. असम में क्या कुछ बारिश आ रहा है क्या? और हाँ, सब में आ रहा है. अच्छा, आप कहाँ से आए? ये रोड पे बारिश नहीं मिली किधर? बारिश होता है. क्या रुक के जा रहा है? हाँ, रुक नहीं. रेनकोट है. रेनकोट. क्या रेनकोट है? हम तो रेनकोट नहीं है हमारा. रेनकोट लेना पड़ता है हमको. వీళ్ళైతే కేదార్నాథ్ వెళ్తురంట. మరి మనం వాళ్ళ సైడ్ వెళ్తున్నాం, వాళ్ళేమో కేదార్నాథ్ వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం వీళ్ళ సైకిల్ దగ్గర వెళ్తున్నాము. సో వాళ్ళ సైకిల్ దగ్గర చూసి వాళ్ళ ఐడిల్ గిట్ ఏమైనా ఉంటే మీకు చూపెడతాం. ఓహో, ముగ్గురు అస్సామేనారా? అంతా అస్సామే అంట వాళ్ళది. ఇది కంది అట్లాస్ సైకిల్. కంది ఇదేనా ఇంతది? ఇంకా బోర్డు ఇస్తుంది. ఇదే బరువు ఉంటుంది. ఇతంది టైర్లు కూడా వితౌట్ గేర్ ఉంది. ఇతంది టైర్లు చూడండి, ప్లస్ గేర్ ఉంటుంది. మనోడు కూడా ఎల్డింగ్ చేయించిండు. ఫ్లాగ్ చూసిరా ఎంత పెద్ద ఉందో. అయితే రైస్ కూడా వెంటనే తీసుకొచ్చినారు. మరి వీళ్ళు 7 ఉన్నారు. 7 మంది అయితే వీళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారు అందరూ. మొత్తం కేదార్నాథ్ पूरा साथ में मिलके जा रहा है केदारनाथ. अच्छा 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 बात है भाई. पूरा एक ही गांव का है? नहीं, एक ही डिस्ट्रिक्ट में है. एक ही डिस्ट्रिक्ट मतलब आजू बगल में अलग अलग का. ఓకే, సో వేరే వేరే ఒకటే డిస్ట్రిక్ట్ అంట, కానీ ప్రాంతాలు మాత్రం వేరే వేరేవి. సో కలిసి మాత్రం మాట్లాడుకొని వెళ్తున్నారు ఏమో వాళ్ళు. అచ్చా, బాత్ करके जा रहा है पूरा साथी लोग. మాట్లాడుకొని అయితే కేదార్నాథ్ వెళ్తున్నారంట. ఓ బాగుంది అందరూ. क्या नाम है? दीपज्योति बरा. सोनू लेखारू.
जयंतो वासा। नमस्ते, मेरा नाम राहुल दास। नमस्कार, मेरा नाम अरुण सिंह गौड़ है। వీళ్ళైతే ఇట్లా వెళ్తున్నారు. సో బాగా అనిపిస్తుంది, ఫుల్ హ్యాపీ. साइकिलिस्ट को मिलेगा तो अच्छा लगेगा ना थोड़ा. अच्छा लगता है. तो इलादी अच्छी ये आईडिया यूट्यूब यही है. हाँ, यूट्यूब और इंस्टा है. ఓకే, మొత్తం పూరా సెటప్ వేరే ఉంది. చూసుకోండి ఒకసారి, వర్షంలో తడవకుండా అయితే బ్యాగ్కి మీద సంచి అయితే వేసిర్రు. సో మనం కూడా ఇట్లాంటి సెటప్ అయితే చేసుకోవాలి మొంగల అస్సాం వెళ్ళిన తర్వాత. ఇలాది రెయిన్ కోట్ కూడా ఉంది, మన దగ్గర అయితే రెయిన్ కోట్ లేదు. అన్నీ తీసుకోవాలి మనం అస్సాం వెళ్ళి. అన్నిటికంటే ఈ ఫ్లాగ్ చూసిరా ఎంత పెద్దగా ఉందో, మామూలు లేదు అసలు, వేరే లెవెల్. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. చలో భాయ్, చలేంగే. बाय बाय బాయ్ బాయ్ బాయ్. ఎందుకంటే మనము వెళ్ళేది బాగా వర్షం అంట, అటు సైడ్ అయితే మనం త్వరగానే వెళ్ళేది ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళైతే ఇప్పుడు సేఫ్గానే వెళ్ళిపోతారు. ఇంకా వెస్ట్ బెంగాల్ దాటితే వీళ్ళకంతా ఎండనే ఉంటుంది, వర్షం అయితే ఉండదు. మనం అయితే వర్షంలోనే ఉండాల్సి వస్తుంది. చలో బాయ్ 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 బాయ్లో అయితే వెళ్తున్నాం. చలో, ఇంకా వర్షం కురుస్తుంది కాబట్టి మనం బ్యాగ్ అయితే వేసేస్తున్నాం వాటర్ ప్రూఫ్, లేకుంటే మొత్తం తడిచిపోతాయి. దుంపలు చూసిన ఆలుగడ్డలు, ఇక్కడ ఎక్కువ ఆలుగడ్డలే ఫేమస్. చాలా మనదైతే కవర్ అయితే సెటప్ అయింది. మనోడు కవర్ తీసుకొస్తుంది. ఏం చేస్తారా కవర్? పనుంది అలాగే పెట్టుకోవడానికి. గైస్, మనం అయితే 30 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా ఈరోజు ఎలాగైనా 70 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మరి ఇలానే ఉంటే, వర్షం కురవకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కొద్దిసేపు వర్షం వస్తుంది, కొద్దిసేపు ఏమో ఎండ కొడుతుంది, అట్లయితుంది పరిస్థితి. మొత్తం ఇప్పుడు ఉన్నట్టు ఉంటే ఈజీగా వెళ్ళిపోతాం. సో గైస్, మనకైతే ఇక్కడ ఒక ప్యాలెస్ లాగా అనిపించింది. ఇది హైకోర్ట్ అంట. మరి బాగానే ఉంది కదా పెద్దగా. మెయిన్ రోడ్కి దగ్గరనే ఉంది, మెయిన్ రోడ్ మీదనే ఉంది ఇది హైకోర్టు. ఫస్ట్ టైం చూస్తున్నా మెయిన్ రోడ్కి హైవే మీద ఉండడం హైకోర్టు. నేనైతే అవుతుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. పానీ హే భయ్యా, పానీ హే. వాటర్ తాగేసి వాటర్ నింపుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో గాయ్స్, ఇక్కడ ఆలుగడ్డలు సీజన్ అనుకుంటా. వెనక ఉన్నాయి కదా మొత్తం బండ్లు ఆలుగడ్డలు. పెద్దగా లైన్ ఉంది ఇట్లే. మొత్తం ఆలుగడ్డలే, మొత్తం ఆలుగడ్డలు. చాలా పెద్దగా ఉన్నాయి లైన్లు. సో గైస్, మనమైతే ఎన్ని కిలోమీటర్ వచ్చినామంటే ఈరోజు మా ఎంట్రుకలేని అట్లయినాయి మొత్తము. హెల్మెట్ వేసుకోలేదు కదా అందుకే. మనం టోటల్ ఈరోజు
ఏంది ఇది స్పీడ్ కనిపిస్తుంది? టోటల్ డిస్టెన్స్ 70 కిలోమీటర్ వచ్చినాం. ఎలివేషన్ వచ్చేసి 35 మీటర్స్ అయితే ఉంది. 5 గంటల్లో వచ్చినాం అన్నమాట మనం. ఇక్కడ స్పీడ్ది కనిపిస్తలేదు ఎందుకో మరి, నాకు తెలియదు. ఇక్కడైతే గుడి ఉంది కాళీమాతది. ఇక్కడ పడుకొని ఇస్తారో లేదో తెలియదు. ఎవరైనా వస్తే అడగాలి, లేకుంటే ముంగలు వెళ్ళాలి. ఇంకా ముంగల పెట్రోల్ బంక్ గిట్ట ఉంటే అక్కడ చూసుకోవాలి. ఇప్పటికే టైం ఎంత అవుతుందంటే 5:30 అయితే అవుతుంది. కానీ నైట్ అయితే ఇక్కడ వర్షం కురుస్తుందని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమో మరి. ఇంకా ఇక్కడనే పడుకుందామని ఆగేసిన. ఇక ఎవరైనా వస్తే అడుగుదాం స్టే గిట్ట. సో ఉంటాను మరి. ఈరోజు బ్లాగు రేపటి కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, 2 డేస్ది. కానీ చూడాలి స్పేస్ ఎంత ఉంది ఏం కదా, అంటే ఎన్ని మినిట్స్ వచ్చింది అనేది చూడాలి. తక్కువ మినిట్స్ అయితే వచ్చిందనుకో రేపు కూడా మనకు బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఉంటుంది. అదే చేద్దాం అనుకుంటున్నా 2 డేస్ది ఒక బ్లాగు. ఎందుకంటే మీకు రోజు రోడ్లు చూపి అది చూపి కూడా బోర్గా ఉంటుంది కదా. సో అందుకే చూద్దాం ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి చూద్దాం. ఈరోజు సింగిల్ అయితే కూడా ఏం పర్వాలేదు. రేపటి నుంచి మాత్రం 2 బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా 2 డేస్కి ఒక బ్లాగ్ అయితే పెడతాను నేను అని ఆలోచిస్తున్నా. చూద్దాం మరి. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుందా ఫ్రంట్లో చూసుకోవచ్చు కదా. చూద్దాం మరి ఇక్కడ ఏమైనా ఉండనిస్తారా ఉండనియరా అనేది. కొద్దిసేపు అయితే ఆగుదాం, ఆగి తర్వాత డిసిజన్ ఏందో తర్వాత